హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'పుష్ప 3' గురించిన అప్డేట్ అసలు వస్తదా? రాదా? అండ్ బన్నీకి, సుకుమార్ మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలున్నాయి. అందుకే ఆయన అప్పట్లో తన లుక్ అంతా మార్చేశారు. ఇలా రకరకాల వ్యాఖ్యలున్నాయి. అవును. అసలు 'పుష్ప 3'కి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు అనుకున్నారు చాలామంది. అవును. బట్ నేను చూసారా బన్నీ గారు సుకుమార్ గారిని పొగుడుతూ అవును. ఈరోజు ఇట్లా ఉన్నామంటే అది సుకుమార్ గారి వల్లే. అవును. అండ్ 'పుష్ప 3' ఉంటది, 4 ఉంటది, అన్నీ కలిసి పనిచేస్తాం, అన్నీ కలిసి వస్తాయి అంటూ ఒక పాజిటివ్ వైబ్ నింపేలాగా మాట్లాడారు. అవును. ఏం చెప్తారు? సక్సెస్ మీట్ ఇంతకాలం తర్వాత అన్నీ పెట్టుకొని అల్లు అర్జున్ గారు చాలా స్టైలిష్ లుక్‌తో చాలా బాగున్నాడు కూడా. అవును, అవును. తను మాట్లాడడం కూడా ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఇంత ప్రశాంతంగా, అంటే ప్రశాంతం ఇన్ ద సెన్స్ ఆ సో కాల్డ్ యాటిట్యూడ్ అని అంటారు కదా! ఉమ్, అది లేకుండా మాట్లాడిన ఫస్ట్ మీట్ ఇది. అంటే ఇప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడతారు. జనాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందది బేసికల్లీ. బట్ ఏంటంటే అందరూ అంటుంటారు కదా! ఆయన ఈగోతో మాట్లాడతారు, పొగరుతో మాట్లాడతారు, వేరే కుటుంబం గురించి మాట్లాడతారని. అలా కాకుండా ఆయన మాట్లాడింది ఆయన సినిమా గురించి మాత్రమే మాట్లాడారు. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలుపెట్టి లైట్ బాయ్, లైట్ మెన్, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరి గురించి 28 నిమిషాలు మాట్లాడాడనమాట ఆయన నిన్న. చెప్తుండనలా ఆయన ఏమన్నారంటే, 'మైత్రి' మూవీ మేకర్స్ వల్లనే ఇది సాధ్యం. వాళ్ళు కాకపోతే ఇంకెవ్వరు సాధ్యం కాదు. ఎందుకంటే కరోనా టైంలో ఎంత బడ్జెట్ లాస్ అయ్యుంటారు, ఎంత స్కెడ్యూల్స్ అన్నీ లాస్ అయ్యుంటాయి. బుక్ చేసుకున్న కెమెరాస్‌కి ఎన్ని బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ట్ అండి. డే 1 ప్రొడక్షన్ కాస్ట్ ఎంత లాస్ అయ్యుంటారు. అయినా ఎక్కడ వెనకాడకుండా 'పుష్ప 2' 2 రిలీజ్ చేశాడు. సో, ఆయన లేకపోతే ఇంక ఈ సినిమాని ఎవ్వరూ తీయరు. నెక్స్ట్ సుకుమార్ గారు ఆయన విజన్ ఏదైతే ఉందో అది సినిమాలో ఖచ్చితంగా కనిపించింది. నేను ఇలా చేయగలిగాను అంటే సుకుమార్ గారే కారణం. ఆయన ఏదైతే రాసుకున్నాడో అది అట్లాగే చూపించాడు. ఉమ్, 4 ఏళ్ళు, 4.5 సంవత్సరాలు నేను ఇంత కష్టపడి ఆ గడ్డం లుక్‌తో, రఫ్ లుక్‌తో నేను ఎక్కడికెళ్ళినా అలాగే తిరుగుతూ, ఆ హెయిర్‌ని అలా పెట్టుకొని, నా ఇంట్లో నా పిల్లల్ని కూడా ఏంటి డాడీ ఎప్పుడు ఇట్లా ఉంటావు? అసలు ఏంటి? కొంచెం గడ్డం గీయించుకో. నువ్వసలు ఉండవా? అని నా వైఫ్ కూడా నన్ను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అయినా కూడా నేను కథ మీద పట్టుదలుంది. ఇది ఆయన చేయగలడు. ఇది ఆయన వల్లే సాధ్యం. ఆయన చాలామంది తప్పుపట్టారు. అసలు అల్లు అర్జున్ గారితో 'పుష్ప' ఏంది, ఇదేంది అని చెప్పి స్టార్టింగ్‌లో అన్నారు. కానీ చూపిచ్చాడు చేసి. సో, నాకు సుకుమార్ గారికి గొడవలున్నాయని చాలామంది అన్నారు గానీ అసలు అలాంటివి ఏమీ లేవండి. 'పుష్ప' ఎన్ని పాటలు తీసినా 'పుష్ప' రాజుగా నేనే ఉంటాను. 'పుష్ప' ఎక్కడుంటే 'రష్మిక' అక్కడే ఉంటుంది. సింపుల్ లైన్‌లో. ఫహద్ ఫాసిల్ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్. అనసూయ గురించి మాట్లాడారు, సునీల్ గారి గురించి మాట్లాడారు, రావు రమేష్ గారి గురించి మాట్లాడారు, వాళ్ళ అమ్మగారుగా నటించిన కల్పలత గారి గురించి మాట్లాడారు. ఆయన ఇంత హుందాగా, ఇంత నీట్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడానికే ఇంత కాలం తీసుకున్నారేమో ఈ సక్సెస్ మీట్‌ని పెట్టడానికి. ఎందుకంటే ఎన్ని జరిగాయండి ఆ సినిమాకి, ఒక ప్రభంజనం. ఉమ్, అసలు ఆ సినిమా రిలీజ్‌కి హిందీలో రిలీజ్ చేసేటప్పుడు ఆ హిందీ సినిమా కూడా ఆపుకున్నారంట రిలీజ్ కోసం. అంటే అంత ఆదరించారు నన్ను. నన్ను ఇంతలా ఆదరిస్తారని ఎప్పుడు అనుకోలేదు ఈ క్యారెక్టర్‌లో. బికాజ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో డైరెక్టర్లందరూ నన్ను చాలా వివిధ క్యారెక్టర్స్‌లో చూపించారు గానీ, 'పుష్పరాజ్' ఆ తగ్గేదేలే, అసలు తగ్గేదేలే అన్న దాంతోనే వచ్చాడనమాట స్టేజ్ మీదకాయన. అది చెప్తున్నప్పుడు కూడా ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే నా ఆర్మీ నన్ను వెనక నుండి నడిపించింది నేను కష్టాల్లో ఉన్నప్పుడు. నేను కుంగిపోయినప్పుడు నా ఆర్మీ వల్లనే నేను పైకి ఆ లేచాను. డైలాగ్ కాస్త యాటిట్యూడ్ కనిపించిన ఆ బిహేవియర్, బట్ ఆయన మాటల్లో అది ఆయన కనిపించలేదు. మాటల్లో ఆర్ద్రత కనిపించిందండి. బాధ. ఉమ్, అవును. బాధ కన్నా అదొక గ్రాటిట్యూడ్ టువార్డ్స్ హిస్ ఫ్యాన్స్. ఉమ్, నేనేం ఆయన ఫ్యాన్ కాదు. బట్ ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది కదా! ఒక అవును, ఫ్యాన్స్‌కి ఆయన ఎంత మెసేజ్ ఇచ్చాడు. అవును. ఆ ఫ్యాన్స్ వల్లే ఆయన బతుకుతున్నాడు. ఆ ఫ్యాన్స్ వల్లే ఒక నటునిలో మంచి నటుడుగా కావడానికి ఎంత కృషి చేయాలనేది ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడాయన. ఒక నటుడు మంచి నటుడుగా కావాలంటే అది డైరెక్టర్. థియేటర్‌లో ఎవరు హిట్ అవుతారు, ఎవరు హీరో అవుతారు థియేటర్‌లో? ఒక్కడే హీరో. ఆయనే డైరెక్టర్. ఉమ్, సుకుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఎందుకంటే సుకుమార్ వల్లనే కదా 'పుష్పరాజ్' వచ్చింది. అవును. సుకుమార్ అదొక వల్లనే అల్లు అర్జున్ డిఫరెంట్, ఒక 'పుష్పరాజ్' రకంగా అయ్యారు. చెప్పాలంటే ఒక డిఫరెంట్ కథ. కథనం, కదా, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, దాంట్లో అల్లు అర్జున్ బిహేవియర్, ఆ గూనిగా ఒకలాంటి పొగరు, నటించడం. పుష్పరాజు తగ్గుడు. అవును. అసలు ఆ తగ్గేదేలే అన్న మేనరిజము అవన్నీ రాసుకుంది డైరెక్టరేగా. అవును. అసలు అల్లు అర్జున్ గారి గెటప్ ఇలా ఉండాలి, ఆ నాలుక మడత పెట్టి ఆ పాన్ అంతా ఇవన్నీ అల్లు అర్జున్ గారికి హోంవర్క్ చేయించింది. ఎంత చేయించుంటారు? ఉమ్, అంటే ఒక నటుడిని ఒక హై స్టై నేషనల్ అవార్డ్
తెలుగులో ఎవ్వరికి రాని నేషనల్ అవార్డుని పుష్పరాజ్కి వచ్చిందంటే అది ఎవరి కారణం? సుకుమార్ గారి కారణం. అంటే సుకుమార్ గారు చెప్పడం వల్లే అల్లు అర్జున్ గారి టాలెంట్ ఇంకా బయటపడింది. సోలో హీరోగా మొత్తం సినిమాని భుజస్కంధాల మీద వేసుకున్నట్టేగా మొత్తం కథ అంతా పుష్పరాజ్ వల్లే కదా. పుష్పరాజ్ అంటేనే కదా, పుష్పరాజ్ అంటేనే శ్రీవల్లి, పుష్పరాజ్ అంటేనే వాళ్ళ మధ్య, పుష్పరాజ్ అంటేనే ఇప్పుడు చిన్నమ్మ అదే అన్న కూతురు, పుష్పరాజ్ అంటేనే ఆ షికావత్, అంతే కదా. పుష్పరాజ్ అంటేనే దాక్షాయిని, ఇవన్నీ పుష్పరాజ్ చుట్టే. సో ఆయన మాట్లాడుతూ ఇది చెప్పిన తర్వాత పుష్ప 3 అదేంటో నాకు తెలీదు, ఆయనకి తెలియదు, కానీ ఉంటుంది. సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి సినిమా దాంట్లో బిజీ. కానీ ఒకటి ఆల్రెడీ పుష్ప 3 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ లో ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. కరెక్టేనండి. అది వాళ్ళంతటి వాళ్ళు ఇంకొంచెం ప్యాచ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఉంటుందో లేదో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నట్టుగా మాటలు లేదు. బేసికల్ గా అంటే వాళ్ళు అక్కడ దాటేశారు ఆ మాటని. బికాస్ జనాల్లో ఇంకా హైప్ పెరిగిపోయి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా చూడరు కదా, ఇంపాక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సో అందుకని దాన్ని అక్కడ ఆపేశారు. సో త్రివిక్రమ్ గారి సినిమా తర్వాత పుష్ప 3 రిలీజ్కి పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంత జరిగాక ఇంకా ఎక్కువ హైప్ అయిపోయింది అనుకోండి, ఇండస్ట్రీలో ఇంకా అసలు మామూలుగా ఉండదు. బికాజ్ వేరే సినిమాలు ఉండవు, వేరే డైరెక్టర్లకు ఛాన్స్ ఉండదు. బట్ సుకుమార్ గారు చెప్పింది ఏంటంటే పుష్ప 3 అసలు నేను పుష్పరాజ్ అసలు కథే నేను ఇంతవరకు చెప్పలేదు, ఇది సెకండ్ ఇంటర్వెల్ మాత్రమే. 3, 4 ఎన్ని భాగాలు ఉంటుందో అన్ని భాగాలు అల్లు అర్జున్కే అంకితం. నేను ఆయన అలా చేపట్టారు కాబట్టి నేను నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగి ఇంత కథలు రాసుకొని పుష్ప 3, పుష్ప 4 తీయాలనుకుంటున్నాను. కానీ ఆయన అలా చేయకపోయింటే నేను పుష్పతోనే వదిలేసి ఉండేవాడినేమో, అక్కడతోనే ఎండ్ చేసేసి ఉండేవాడిని. పుష్ప 2లో ఏదో ఒకటి తీసేసి క్లోజ్ చేసేసి ఉండేవాడిని. కానీ అల్లు అర్జున్ గారు అలా చేయబట్టే కదా నేను కూడా తీసాను. అలాంటి హీరోలు మాకు దొరికితేనే కదా డైరెక్టర్లకి పని దొరుకుతుంది. డైరెక్టర్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ పోయి మెంటల్గా ఇంకా ఆలోచిస్తాము. కానీ యాక్చువల్గా బ్రెయిన్ అనుకునేటప్పుడు అసలు 2 అన్న ఉద్దేశమే వాళ్ళకి లేదు. అవును, అది వచ్చేసరికి సెకండ్ పార్ట్కి వెళ్ళింది, అది కాస్త 4 hours 344 minutes ఆల్మోస్ట్. అంటే 2 సినిమాలు చూసినంత లెక్క మనకి. అంత సినిమా అయినా సరే అందరూ ఆదరించేసరికి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళి పుష్ప 3కి వెళ్తున్నారు వీళ్ళు. పుష్ప 3లో ఇంకెట్లా చూపించబోతారు, అల్లు అర్జున్ గారు లుక్ ఎలా ఉండబోతుంది అంటే లుక్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఆయన గడ్డం పెంచాలి, మళ్ళీ ఆయన జుట్టు పెంచాలి. కానీ అది ఎంతవరకు జనాల్ని ఇంపాక్ట్ చూపిస్తుందో అని మనకు తెలుసు కాబట్టి ఆయన కొంచెం గ్యాప్ ఇచ్చి వేరే సినిమాలు కూడా చేసి, బికాస్ త్రివిక్రమ్ గారిని అల్లు అర్జున్ గారు వేరే యాంగిల్ చూపిస్తున్నారు. అందులో ఇప్పుడు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో వచ్చేది సోషియో ఫ్యాంటసీ మూవీ. సో అల్లు అర్జున్ గారిని ఒక సోషియో ఫ్యాంటసీ మూవీలో ఒక గాడ్ కి సంబంధించిన క్యారెక్టర్ లో చూపించబోతున్నారు, ఇంకొక వరల్డ్ కి, ఇమాజినరీ వరల్డ్ కి. ఎస్, అట్లా అల్లు అర్జున్ గారిని అసలు ఆ లుక్ ఎంత బాగుందండి. హీ వాజ్ సో గాడ్, ఐ మీన్ లుకింగ్ హ్యాండ్సమ్. అంటే ఒకటే క్యారెక్టర్ లో మనం చూడాలన్నా లేదు, డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తేనే నటుడిగా బయటకు వస్తారు. అవును, ఒకటే దగ్గర ఉన్నా అదొక బాగోదేమో కదా. అవును, పూర్తి మేకోవర్ అంతా తీసుకొని వచ్చి ఇదే క్యారెక్టర్కి త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు ఎలా ఉండాలనుకున్నారు అలా తీసుకొచ్చి పెట్టేసి. బికాస్ త్రివిక్రమ్ గారి సినిమాలో హీరోలు అందరూ కొంచెం బబ్లీగా ఉంటారు, హీరోయిన్స్ కన్నా కూడా. ఒక రకంగా చెప్పండి జులై సినిమాలో ఆ లుక్ చూడండి అల్లు అర్జున్ది. అదే చెప్తున్నాను, స్పైక్స్ వస్తాయి ఒకలాంటి. అలా వైకుంఠపురంలో వేరే నిజంగానే జులై లాగే అలా వైకుంఠపురంలో వేరేలా ఉంటుంది. సో దీస్ ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ వేర్ అల్లు అర్జున్ ఇస్ పికింగ్ అప్. సో పుష్ప 3 ఉంటుందా అంటే ఉంటుంది, కానీ అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.